సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం. సార్, ఇండియా 2047 మరి మెగా ప్రాఫిట్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయి? అసలు ఈ 2047 ఏంటి సార్? అసలు మనకు స్వాతంత్ర్యం 1947లో వచ్చింది. 100 years యాడ్ చేసుకోండి, 2047. సో వీఆర్ గెటింగ్ ఇంటూ గాట్ ఇంటూ అమృత్ కాల్. సో వీఆర్ గోయింగ్ టు రీచ్ 100 years ఆఫ్ ఇండిపెండెన్స్. సో బై 2047 వీ హ్యావ్ టు బికమ్ నంబర్ 1. మనందరి ఆశయం. సో ఆ ఆశయం రీచ్ అవ్వాలంటే దారులు ఏంటి? సో చాలా ప్రొజెక్షన్స్ అయ్యాయి. ఎన్నో కంపెనీస్, E&Y, అలాగే కొన్ని రీసెర్చ్ కంపెనీస్, వీళ్ళంతా ఒక అంచనాలు ఇచ్చారు. కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళ స్టడీస్ ప్రకారము మనం $30 trillion ఎకానమీగా ఆవిర్భవిస్తాం 2047గా. కొంతమంది 26 అంటున్నారు, కొంతమంది 75 అంటున్నారు విదిన్ అబౌవ్ 2047 తర్వాత. అయితే మన కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం గారు, తను మన ఫార్మర్ ఎకనామిక్ అడ్వైజర్. ఇప్పుడు ఈజ్ అ డైరెక్టర్ ఇన్ IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. తను ఒక బుక్ రాశారు, ఇండియా అట్ 100 అని. తను బిజినెస్ టుడే ఒక ప్రజెంటేషన్లో చెప్పడం జరిగింది. ఏంటి అంటే చైనా ఎలా గ్రో అయింది, అంటే టాప్ లెవెల్ ఎలా వచ్చింది. ఇప్పుడు చైనా ఇస్ నంబర్ 2 కదా. అలాగే జపాన్ ఎలా టాప్ లెవెల్కి వచ్చింది, వాటికి గల ఫౌండేషన్స్ ఏంటి. సో వరల్డ్ వైడ్ లాస్ట్ సో మెనీ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ హిస్టరీలో ఒక దేశం నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 లెవెల్కి రావడానికి దారులు ఏంటి అనేది చెప్పడం జరిగింది. సో ఆ దారిలో ఇండియా వెళ్తుంది ఇప్పుడున్న పరిస్థితిలో. సో మన జీవితంలో లేని గ్రోత్ ఇప్పటి నుంచి మనం 2047 వరకు చూడబోతున్నాం అనేది దీని సారాంశం. సో ఈ 2047కి తన క్యాల్కులేషన్ ఏంటంటే మనం $55 trillion రీచ్ అవుతాం, అంటే నంబర్ 1గా రీచ్ అవుతాం అనేది ఒక సారాంశంగా చెప్పారు. సో దీనికి గల కారణాలు ఏంటి, ఎలా వెళ్తాం ఏంటి అనేది ఆ దారులన్నీ తను ఇందులో చెప్పాడు. సో మనకు కావాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఏ దారిలో అయితే ఇండియా గ్రో అవబోతుందో దానికి ఫౌండేషన్ అనేది లే చేయడం జరిగింది గత 30 ఏళ్ళుగా. గత 10 ఏళ్ళుగా కొంచెం స్ట్రాంగర్ అయింది. మనం ఇన్వెస్ట్మెంట్స్ కూడా చూసుకుంటే లాస్ట్ 5-6 ఇయర్స్లో 10 years నుంచి లాస్ట్ 5 years వరకు పెట్టుబడులు, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అరౌండ్ 3 to 4 trillion rupees వాజ్ ద ఇన్వెస్ట్మెంట్ పర్ ఇయర్. నౌ ఇట్స్ గాన్ ఆల్మోస్ట్ అప్ టు 11 trillion rupees, అంటే 4 times, almost 3 to 4 times it's gone up. Investment has gone up from the government, అంటే public money is being invested on infrastructure, power, so many things. Now the foundation is laid. From here we are going to see a exponential growth or a stable and steady strong growth అనేది దీని యొక్క సారాంశం. సో మనం చేయాల్సింది ఏంటి, ఈ పాత్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోగలిగితే మన లైఫ్లో మంచి రిటర్న్స్ తీసుకున్న వాళ్ళం అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండెక్స్ చూసాం. ఇండెక్స్ ఏంటి, స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి స్టాక్ మార్కెట్లో ఎందుకు ఉంటాం మనం, FD అయితే 5 to 6% వస్తుంది. ఓకే, PPF అవన్నీ అంటారు కదా, అందులో 8%, 9% అలా వస్తుంది. ఇండెక్స్ స్టాక్ మార్కెట్ అయితే 12 to 15% రిటర్న్ వస్తుంది, కాబట్టి అందరు స్టాక్ మార్కెట్లోకి వస్తారు. నౌ వాట్ ఈస్ ద రిటర్న్ ఆఫ్ దిస్ 12 to 15% per annum based on stable growth, steady growth from last 30-40 years, whatever we are seeing. But from here the growth is going to be strong. So what is going to happen, whatever we are seeing 12-15% growth, it can be same or definitely it can be better than this అనేది మన అండర్స్టాండింగ్. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఒకటి సింపుల్గా ఇండెక్స్ కూడా బెటర్ రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చైనా అయినా జపాన్ అయినా మనకి హిస్టరీ చెప్తుంది, ఒక దేశం ఎకానమీ ఎలా గ్రో అయింది అనేది హిస్టరీ చెప్తుంది. ఆ హిస్టరీ పరంగా మనం కూడా ఫాలో అయితే మనకు కూడా బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మనం లైఫ్లో ఎన్ని మిస్ అయ్యాం అన్న ఒక ఫీలింగ్ అందరికీ ఉంటుంది. సో ఈ డైరెక్షన్ అనేది మనకు ఒక క్లారిటీ ఉంది, మనకు కాన్ఫిడెన్స్ అయితే క్రియేట్ అయింది.
ఆ క్రియేట్ అయిన కాన్ఫిడెన్స్లో మనం కేర్ఫుల్గా కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోగలిగితే బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఈ కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది. ఎస్. సో మరి దీనికి గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుంది అంటారు? ఇప్పుడు తను చెప్పింది ఏంటంటే, సుబ్రహ్మణ్యం గారు చెప్పింది ఏంటంటే, ఈ ఎకానమీస్ ఎప్పుడైతే గ్రో అవుతున్నాయో మెయిన్గా గ్రోత్కి దోహదపడ్డది ఇన్నోవేషన్. సో ఇన్నోవేషన్లో మనం స్టార్టప్స్ అని చూస్తున్నాం, ఎలక్ట్రికల్ వెహికల్స్ అని చూస్తున్నాం, మన కళ్ళ ముందు ఎన్నో డెవలప్మెంట్స్ అవుతున్నాయి. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఇన్నోవేషన్. ఈరోజు మనం ఒక ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ఒక యాప్ వాడుతున్నాం. ఇట్స్ అన్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ డెలివరింగ్ ఫుడ్. ద కాన్సెప్ట్ ఆఫ్ ఫుడ్ డెలివరీ, ఇట్స్ మేకింగ్ అవర్ లైఫ్ సింప్లర్. కాస్ట్ మనం పక్కన పెడదాం. సో దట్ ఇన్నోవేషన్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ కంఫర్ట్, గ్రోత్ టు ఎవ్రీ వన్. So that's why India is already focusing on innovation from so many years. It's getting extended strongly. So innovation concept ni mana adopt చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. Now one of the things in this innovation is ఇన్నోవేషన్ స్టాక్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, లేదంటే ఇన్నోవేషన్ స్టాక్స్ నాకు ఐడెంటిఫై చేయడం కష్టం. మీరు డే టు డే లైఫ్లో ఏదైతే మేజర్ చేంజ్ వస్తుందో మీరు చూసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో ఇస్ వన్ ఆఫ్ ద లైవ్ ఎగ్జాంపుల్ ఫర్ అస్, which has been very successful. మనం Zepto అని చూస్తున్నాం. So daily there are new developments that are coming up, but those are all expensive. We cannot get into it. So we need to get into a stock which can be innovatively good tomorrow. That stock we have to invest. Or innovation mutual fund. So those funds are going to invest only innovative companies. So better to invest in an innovation fund. So one of the good innovation fund what I saw is Kotak, బంధన్, యాక్సిస్. ఓకే, ఇన్నోవేషన్ ఫండ్స్ అని ఉన్నాయి మార్కెట్లో. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రీసెంట్ పాస్ట్లో దెర్ ఆర్ సో మెనీ ఇన్నోవేషన్ ఫండ్స్ విచ్ ఆర్ న్యూలీ స్టార్టెడ్. అంటే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళకి అర్థమైంది ఇన్నోవేషన్లో మనం కాన్సెప్ట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ ఇన్వెస్టర్స్కి ఇప్పించగలుగుతాం అన్న ఆలోచనతో ఇన్నోవేషన్ మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. సో కమింగ్ టు ఇప్పుడు ఓవరాల్గా ఇన్వెస్టర్స్, మరి ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చేయాలంటారు? ఇన్వెస్టర్స్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ అండ్ సుబ్రహ్మణ్యం గారు చెప్పింది ఏంటంటే ఇన్నోవేషన్తో కూడుకున్న మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, గవర్నమెంట్ ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఏం చెప్పిందంటే, ఈ 11 trillion రూపీస్ మేము ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో ఈ FY24లో 4 pillars మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం. అంటే గ్రోత్ క్యాటలిస్ట్ ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ అగ్రికల్చర్. ఈ 4 pillars బేస్ మీద money is getting invested. Okay, automatically all the sectors are going to do well, and ఈ అన్ని సెక్టర్స్లో ఇన్నోవేటివ్ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు డిస్రప్ట్ దట్ ఇండస్ట్రీ. సో ఇట్ ఈస్ బెటర్ టు స్టిక్ టు ఇన్నోవేషన్ మ్యూచువల్ ఫండ్స్. సెకండ్ ఇస్ మ్యానుఫ్యాక్చరింగ్. దిస్ విల్ కవర్ ద గ్రోత్ పాత్ ఆఫ్ ఇండియా టువర్డ్స్ 2047. సో వాట్ ఆర్ వీ సపోజ్ టు డూ నౌ? స్టాప్ ఆల్ ద వర్క్, కాన్సన్ట్రేట్ ఆన్ ఇన్నోవేషన్, concentrate on manufacturing, check up which are the good mutual funds in these 2 funds. One of the videos లో మనం చేయడం జరిగింది. ఒక మ్యూచువల్ ఫండ్ సక్సెస్ఫుల్ అవ్వడానికి కారక స్టెప్స్ ఏంటి. సో మనం కంపేర్ చేసుకొని ఏ ఫండ్స్ బెటర్గా ఉన్నాయి ఈ పర్టికులర్ సెగ్మెంట్లో, సో దట్ 2047 కల్లా మనం బెటర్ రిటర్న్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్.